అందరికీ నమస్తే అండి. కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే అప్పులు ఇచ్చే వారి మీద కేసులు నమోదు చేయండి. ఎస్, మీరు విన్నది 100% నిజం. అప్పులు ఇచ్చేవారు ఉంటారు కదా, అప్పులు ఇచ్చేవారి మీద ఖచ్చితంగా కేసులు నమోదు చేయండి, వాళ్ళని అరెస్టులు చేయండి అంటూ కేంద్రం ఒక జీవో జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏంటి ఇంత హార్ష్గా అప్పిచ్చే వాళ్ళ మీద ఇంతలా ఉండడం ఏంటి, ఆఖరికి అరెస్ట్ చేయమంటుంది ఏంటని చెప్పి దయచేసి కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ మీకు చెప్తా. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంక విషయంలోకి వెళ్తే, నిన్న కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన అంశాల గురించి మాట్లాడారు. అందులో ఇదొకటి. ఈ జీవో యొక్క ప్రధాన అంశం అప్పు ఇచ్చే వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయండి అని చెప్పి ఒక జీవో జారీ చేశారు. ఎందుకు ఇంతలాగా ఈ అంశాన్ని ప్రధానంగా నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారంటే, 100 కేసులు వస్తున్నాయి అనుకోండి కోర్టు దగ్గరికి, అందులో 20-30 కేసులు ఈ అప్పుల గోల ఎక్కువైపోయింది. కొన్ని కేసులన్నీ ఇవే, అప్పు తీసుకుంటున్నారు ఎగ్గొడుతున్నారు, అప్పు ఇస్తున్నారు ఎగ్గొడుతున్నారు అని చెప్పి ఇయే సగానికి సగమైన కేసులు ఉన్నాయంటే దీని మీద ఏదైనా ఒక సంచలన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ రకంగా నిర్మలా సీతారామన్ ఈ ప్రెస్ మీట్లో మాట్లాడారు. అయితే ఇక్కడ అప్పులు ఇచ్చేవాళ్ళు చాలా రకాలుగా ఉన్నారు. చేతి బదులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొన్ని పత్రాలు తాకట్టు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, కొన్ని బంగారాలను పెట్టుకొని ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో ఇన్ని రకాలు ఉన్నాయి కదా. ఇందులో నిర్మలా సీతారామన్ గారు ఏ క్యాడర్కి సంబంధించిన వాళ్ళ గురించి చెప్పారంటే, అన్ని క్యాడర్లకు సంబంధించిన వారు దీంట్లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేతప్పు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి వద్దాం. చేతప్పు తీసుకునే వాళ్ళు ఏం చేస్తారు, ప్రామిసర్ నోట్ మీద సంతకం పెట్టుకొని మీకు ఎంత కావాలో అంత తీసుకుంటారు. సో వాళ్ళకు ఒక వడ్డీ చెప్తారు, మీకు 2 రూపాయల వడ్డీయో 3 రూపాయల వడ్డీ 5 రూపాయల వడ్డీ 10 రూపాయల వడ్డీ ఎంత చెప్పినా సరే వాళ్ళకి అవసరం బట్టి ఆ ప్రామిసర్ నోట్ మీద సంతకం పెట్టుకొని తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో కట్టేస్తారు, కొన్ని సందర్భాల్లో కట్టనేళ్ళ వాళ్ళు ఏం చేస్తారు, ఎగ్గొడతారు. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కోర్టుని ఆశ్రయిస్తున్నారు. ఇదిగోండి సార్, పలానా వాళ్ళు నా దగ్గర ఇంత అప్పు తీసుకున్నారు, నాకు ఇప్పటివరకు అట్లా, నాకు వడ్డీ ఇదంతా ఇంత రావాలని చెప్పన్నారు. దాంట్లో గెలిస్తే డబ్బులు వస్తే, రాకపోతే అంతే, అయిపోయినట్టే. అలా కొన్ని కేసులు పెండింగ్లో కూడా చాలా వరకు ఉన్నాయి. ఈ వడ్డీ వ్యాపారం అని చెప్పి ప్రజల్ని చావగొడుతున్నారు. మెయిన్ ప్రధానమైన అంశం రూపాయి వడ్డీ, 2 రూపాయల వడ్డీ, 3 రూపాయల వడ్డీ, అలాగా ఎస్టీడీ వడ్డీలు 10 రూపాయలు 20 రూపాయల వరకు ప్రజల దగ్గర నుండి దోచుకుంటున్నారు అని చెప్పి ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సివియర్ యాక్షన్ జారీ చేశారు. సో ఇంకా బ్యాంకింగ్ సెక్టర్కి వద్దాం. ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టర్, వీళ్ళు ఏంటంటే బ్యాంకింగ్, ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఉంది, ఆంధ్రా బ్యాంక్ ఉంది, ఇండియన్ బ్యాంక్ ఉంది, ఇవన్నీ గవర్నమెంట్ ఇవన్నీ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి. సో ఈ గవర్నమెంట్కి అనుగుణంగా గవర్నమెంట్తో కొన్ని సంబంధాలు ఉంటాయి, కానీ పూర్తిగా గవర్నమెంట్ కదా. సో ఇవి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టర్ అంటారు. ఇలాంటి వారు కూడా ఫైనాన్షియల్ చేస్తూ ఉంటారు. వీళ్ళు తాకట్టు పెట్టుకోను రకరకాలుగా ఆ ఆస్తులు ఈ ఆస్తులు తాకట్టు పెట్టుకొని మీకు లోన్లు ఇస్తారు. వీళ్ళు చేసే పని ఏంటంటే రూపాయి వడ్డీ అంటారు, లేకపోతే రూపాయిన్నర అంటారు, పావల వడ్డీలు రకరకాలుగా చెప్తారు. మనం ఆ వడ్డీయే చూసుకుంటాం, తక్కువ వడ్డీ ఇక్కడ తీసుకోవచ్చు అని చెప్పి వెళ్తాం. కానీ వాళ్ళు చేసేది ఏంటంటే ప్రాసెసింగ్ ఛార్జీలు అంటారు, జిఎస్టీ అంటారు, ఇన్సూరెన్స్లు అంటారు, తర్వాత ఈ టెక్నికల్ లీగల్ టీమ్ వచ్చి వెరిఫికేషన్కి వచ్చినప్పుడు వాళ్ళకు ఒక ఛార్జీలు అంటారు. ఇలా ప్రతిదీ కలుపుకొని సుమారు ఒక 45-50 వేలు వరకు నీకు ఇచ్చిన లోన్ అమౌంట్లోనే కట్ చేస్తారు. సో ఇవన్నీ కలుపుకుంటే, ఈ వడ్డీ కలుపుకుంటే దరిదాపు 3 రూపాయలు 4 రూపాయల పైనే వడ్డీలా కనపడ అన్ని లెక్కలు వేసుకుంటాయి. సో ఈ రకంగా కొన్ని దందాలు ఎక్కువైపోయినాయి. వడ్డీ తక్కువ అని చెప్పి ప్రాసెసింగ్ ఛార్జీలు విపరీతంగా పెంచేసి వాటిలుండి వాళ్ళు వెళ్ళి ఈ రకంగా దోచుకుంటున్నారు. సో ఇలాంటి వారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. బ్యాంకింగ్ సెక్టర్ కొన్ని నియమ నిబంధనలు పెట్టాలి, ఇలాంటి వారికి ఇలా ఇవ్వాలి. చాలా వరకు గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాటి మీదే ఆధారపడాలి తప్ప ఇలాంటి ఫైనాన్స్ సెక్టార్ల మీద ఎక్కువ ఆధారపడద్దని చెప్పి ఒక జీవో కూడా జారీ చేసింది. సో ఇన్ని రకాలుగా ప్రజల దగ్గర దోచుకుంటున్నారు. ఎందుకంటే వడ్డీ వ్యాపారం అని చెప్పి కొంతమంది క్లాస్గా దోచుకున్నారు, కొంతమంది నాటుగా దోచుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఊర్లో ఏముంది, బైక్ మీద వచ్చి పొద్దున్నే కాబోలి చీట్లు అంటారు కదా, వాళ్ళు వచ్చి 10,000 ఇచ్చి 2,000 తీసుకొని ఇలా 8,000 చేతిలో పెడతారు. అదో రకమైన దందా. అయితే వీళ్ళు పక్కాగా తక్కువ బుట్టు అన్నీ చేసుకుని వచ్చి ఇలాగా కాగితాలు తీసుకొని వీళ్ళది ఒక దందా. ఇటు చూసుకున్నా సరే ప్రజలు కట్టినంతసేపు ప్రశాంతంగా కట్టలేక ఏమైనా ఇబ్బంది వచ్చిందనుకో వాళ్ళని రోడ్డు మీద లాగేసి ఇల్లు సీజ్ చేస్తామని చెప్పి రకరకాలుగా బెదిరించి ఇబ్బంది పెడతా ఉన్నారు. సో ఈ రకంగా ఈ రోజున దందాలు మొదలయ్యాయి. అన్నీ ఒక రకం ఎత్తైతే ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు మాట్లాడిన ప్రధాన అంశం ఏంటంటే, ఇలా బ్యాంకింగ్ సెక్టారే కానీ
వడ్డీ వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ కాగితాలు లేకుండా, బాగా అబ్జర్వేషన్ చేయండి, కాగితాలు ఏమీ లేకుండా, ఎటువంటి ప్రూఫ్స్ ఏమీ లేకుండా మీరు లోన్ ఇస్తే వాళ్ళు కట్టకపోతే అక్కడితో వదిలేయడమే. అంతే తప్ప మాకు డబ్బులు ఇచ్చారు, ఈ కొన్ని కాగితాలు పెట్టారు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్ సరిగ్గా తెలుసుకోవడం మీరు లోన్ ఇచ్చారు. లోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టలేకపోయారు. కట్టలేనప్పుడు సామరస్యంగా మాట్లాడి ఒక అమౌంట్ ఫిక్స్ చేసి సెటిల్మెంట్ చేసుకుంటే ఒక పద్ధతి. చేసుకునే పక్షంలో వాళ్ళు కనుక ఎవరైనా అప్రూవల్ బాధితులు ఉంటారో వాళ్ళు వెళ్ళి బాధితులు కేసు పెడితే ఖచ్చితంగా వారికి న్యాయం చేస్తాం. ఎందుకంటే మీరు వడ్డీ కోసం ముందు చక్కగా చెప్పి తీసుకుంటున్నారు, ఒక కొన్నాళ్ళు కట్టిన తర్వాత 1 నెల 2 నెలలు కనుక కట్టకపోతే వాళ్ళ పీకల మీద కూర్చొని ఇబ్బంది పెడుతున్నారు, కనీసం ఆగను కూడా ఆగట్లా. సో ఇలాంటి వారిని ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు. ఒక టైంలో అమౌంట్ ఉంటుంది, ఒక టైంలో అమౌంట్ ఉండదు. అలాంటి పక్షంలో కాస్త ఆలోచించుకొని వ్యవహరించాలి బ్యాంకింగ్ సెక్టర్ అనేది. కానీ అలా వ్యవహరించకుండా ప్రజల ప్రాణాలు తోడే విధంగా ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద కొద్దిగా సివియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇలా జీవో జారీ చేశారు. కాబోలి చీటీ దగ్గర నుండి ఎంత పెద్ద బ్యాంకులైనా సరే, ప్రైవేట్ సెక్టర్ సంబంధించిన ఏదైనా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు. ప్రజల్ని కనుక ఇబ్బంది పెడితే లోన్ ఇచ్చినప్పుడు అన్ని పక్కా ఆధారాలు చూసుకుని నువ్వు చేసుకుంటే సరే, కానీ నువ్వు పలానా మోసం చేసేవని ఆ రకంగాని ఈ రకంగాని తెలిస్తే ఖచ్చితంగా ఆ అప్పు అనేది ఇట్టి పరిస్థితుల్లో బాధితుడు కట్టడో. దాని గురించి మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ కేసు అనేది కొట్టివేయబడద్దని చెప్పి చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ జారీ చేశారు. సో ఈ రోజున అప్పు తీసుకున్న వాళ్ళు ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. మిమ్మల్ని ఎవరైనా మోసం చేసినటువంటి దాఖలాలని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఏమైనా దొంగ సంతకాలు పెట్టించినా, లేదంటే అమౌంట్ విషయంలో ఏమైనా తారుమారు చేసి ఒక అమౌంట్ అని చెప్పి ఒక అమౌంట్ ఇప్పించి మధ్యలో కొంత అమౌంట్ నొక్కేసిన, ప్రాసెసింగ్ ఛార్జెస్ అని చెప్పి లేని ఛార్జీలను కూడా కొద్దిగా మీ దగ్గర కలెక్ట్ చేసిన, ఇలాంటి ప్రతిదీ పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేసుకోండి. ఎందుకంటే మనకి గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. ఇలా అని చెప్పి అప్పు ఎగ్గొట్టడం అని కాదు, అప్పు ఎగ్గొట్టమని చెప్పేది కాదు. తీసుకున్న అవసరానికి నీకు ఆదుకోవడానికి అవసరానికి రూపాయి ఇచ్చారు, నీ తాకట్టు పెట్టుకున్నారు, నీ తాకట్లో ఉన్నటువంటి వస్తువులు ఇడిపించుకోవాలంటే సంథింగ్ ఏదైనా దానికి సంబంధించినటువంటి అమౌంట్ పే చేసి తీసుకుంటే ఒక ధర్మంతో అక్కడితో అయిపోతుంది. లేదు కానీ నిన్ను మోసం చేసినట్టు ఏమైనా నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే వాటి మీద ఫైట్ చేయి. అంతే తప్ప అప్పు ఇచ్చిన వాళ్ళ మీద తిరిగి వాళ్ళ మీద ఇలా గొడవ పడదు కరెక్ట్ కాదు ఒక రకంగా. కానీ ఆలోచించండి, నిన్ను మోసం చేసినటువంటి ఏమైనా కనపడితే దాని మీద ఫైట్ చేయండి. సో నిర్మలా సీతారామన్ గారు మాట్లాడిన ప్రధాన అంశం కూడా ఇదే. మీరు ఆలోచించి చేయండి ఏది చేసినా సరే. అంతే తప్ప ఇక్కడ జీవో జారీ అయిందని చెప్పి లేనిది ఉన్నట్టు ఉండదులేంటి మీరు క్రియేట్ చేసుకుని మీరు సొంతగా సాక్ష్యాలు పుట్టించినా దొరికేస్తారు. ఎందుకంటే అక్కడ బ్యాంకింగ్ సెక్టర్తో మీరు ఫైట్ చేస్తున్నప్పుడు మీ దగ్గర పక్కా ఆధారాలు బ్యాంకింగ్ దగ్గర ఉంటాయి. నువ్వు ఆధార్ కార్డు ఇస్తావు, పాన్ కార్డులు ఇస్తావు, నీ ఇంటి డాక్యుమెంట్స్ ఇస్తావు, నీకు సంబంధించిన ప్రతిదీ వెరిఫికేషన్ చేస్తారు. నీ చుట్టుపక్కల నుంచి లోన్ శాంక్షన్ చేసేటప్పుడు నిన్ను అన్నీ అడుగుతారు, ఇలా చేస్తున్నామో వీళ్ళు కట్టే రకమైనా కాదని చెప్పి ప్రతిదీ అడుగుతారు. సో ఇలాంటి అంశం మీద ప్రధానంగా ప్రతి దాంట్లో వీళ్ళు అన్నీ కనుగొని చేస్తూ ఉంటారు. ఇప్పటికైనా ఆలోచించి లోన్ తీసుకున్న ఏమైనా ఉంటే అన్నింటి గురించి ఆలోచించి అన్నీ చేయండి. ఇంకొక విషయం ప్రధానంగా చెప్పేది, నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి పాయింట్ ఒకటి బాగా ఆలోచిస్తే, అధిక మొత్తంలో వడ్డీ తీసుకునే వ్యాపారాలు ఎవరంటే ఖచ్చితంగా వాళ్ళని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టండి. పలానా వాడు ఎంత తీసుకున్నా, పలానా వాడు ఇలా చేస్తున్నా, అలా చేస్తున్నా అని చెప్పి ప్రతిదీ వెరిఫికేషన్ చేసి వాళ్ళకి చెప్పండి. అంతే తప్ప ఎలాంటి వారిని వదిలిపెడితే రేపు సమాజంలో ఇంకెంతమంది దగ్గర దోచుకుని తింటారు. సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 4 షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్